ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడి పరీక్షలు రాస్తున్నాడని, ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియనుంది. కాసేపట్లో కోర్టులో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న కవిత తన చిన్న కుమారుడు పరీక్షలు రాస్తున్నాడని, ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియనుంది. కాసేపట్లో కోర్టులో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తాజా అప్డేట్స్, న్యాయ విచారణకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. వంశీ, మధ్యాహ్నం 2 గంటల తర్వాత కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ అనేది కూడా జరగనుంది. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత కేజ్రీవాల్ ను తిరిగి రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకురానున్నారు. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన కస్టడీని కూడా ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈ రోజు మరోసారి కస్టడీకి కోరతారా, లేకపోతే కేజ్రీవాల్ ను తిహార్ జైలుకు పంపిస్తారా, అంటే తిహార్ జైలు కంటే జ్యుడిషియల్ కస్టడీకి కోరతారా అనేది కూడా చూడాల్సింది. సో కోర్టు దీనిపైన ఎటువంటి డెసిషన్, అంటే ఈడీ దాఖలు చేయబోయే పిటిషన్ బట్టి కోర్టు డెసిషన్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మరొక 2-3 రోజులు కస్టడీ కావాలనుకుంటే మాత్రం అప్పుడు ఎందుకు కస్టడీ కావాలనే విషయాన్ని కూడా కోర్టు కోరే అవకాశాలు ఉంటాయి. లేదు ఈ కేసులో ఇంకా విచారించాల్సింది కాబట్టి జ్యుడిషియల్ కస్టడీకి పంపమని చెప్పేసి కోరిన నేపథ్యంలో కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి పంపే అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి. కవిత బెయిల్ పిటిషన్ విషయానికి వస్తే, కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానిపై ఈ రోజు విచారణ అనేది కూడా జరుగుతుంది. సో ఈ విచారణ సందర్భంగా ఇరు వర్గాలు వాదనలు కూడా వినిపిస్తారు. కవిత తనపై దాఖలు చేయబడిన కేసు అనేది కూడా అక్రమం, ఇందులో విచారించాల్సిన అంశాలనేవి కూడా ఏమీ లేవు, మొత్తం అయిపోయాయి కాబట్టి, అయినప్పటికీ కూడా తను జైల్లో అంటే తనకు బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కవిత కోరిన నేపథ్యంలో ఆ బెయిల్ పిటిషన్ పై కూడా ఈరోజు విచారణ అనేది కూడా జరుగుతుంది. బెయిల్ ఇస్తారా లేకపోతే జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా కంటిన్యూషన్ చేస్తారనేది కూడా చూడాలి. ఈ నెల మరొక 4-5 రోజుల పాటు 4-5 రోజుల వరకు కూడా కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కీలక వ్యక్తులకు సంబంధించిన విషయంలో విచారణ అనేది కూడా జరగనుంది. వంశీ. థ్యాంక్ యూ శిరీష్.